హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక సింపుల్ మేకప్ లుక్ చెప్దాం అనుకుంటున్నాను. ఇదైతే కాలేజ్ గర్ల్స్కి కానీ ఇంకా మేకప్ వేసుకుంటున్న రాని వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది అనమాట. సో ఒక సింపుల్ అయిన ఈజీ మేకప్ లుక్ చెప్దాం అనుకుంటున్నా. ఇదేంటంటే ఇంకా ఎవరికైతే లైక్ కొంతమంది ఉంటారు కదా, నాకు మేకప్ వేసుకోవడం రాదు, సో ఎలా వేసుకోవాలి అది ఇది అనుకునే వాళ్ళు, ఇది ఒక సింపుల్ ఈజీ ప్రాసెస్లో చెప్పేస్తాను అనమాట మేకప్ ఎలా వేసుకోవాలి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవన్నమాట ఈరోజు నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్. ఇవి ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను ప్రాసెస్ చెప్తాను అనమాట. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా మనం మేకప్ వేసుకునే ముందు మన ఫేస్ని క్లీన్గా ఉంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నార్మల్ మన కాలేజ్ గర్ల్స్కి కానీ ఇట్లా ఎవరన్నా బయటికి వెళ్ళేటప్పుడు కదా మేకప్ వేసుకుంటారు, ఫేస్ ఎట్లయినా క్లీన్గానే ఉంటుంది. అయినా కూడా మళ్ళీ ఇంకోసారి మనం ఫేస్ని క్లీన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దానికోసం ఏం యూజ్ చేస్తున్నా అంటే, సో ఇదనమాట గార్నియర్ మిసెలార్ క్లీనింగ్ వాటర్. నేనైతే ఇది యూజ్ చేస్తున్నా ఫేస్ క్లీనింగ్ కోసం. ఇది తీసుకొని ఫస్ట్ అయితే కొంచెం కాటన్ కానీ కాటన్ ప్యాడ్స్ ఉంటాయి కదా, అవి తీసుకోండి. లైక్ కొంచెం దీనిపైన ఇలా వేసుకోండి. తర్వాత మన ఫేస్ అనేది మొత్తం క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఫేస్ మీద ఉన్న డస్ట్ కానీ ఇది మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఓకే, మన ఫేస్ వన్స్ క్లీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. సో నేనైతే ఈ పాండ్స్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, ఈ ప్రోడక్ట్స్ డీటెయిల్స్ అన్నీ మీకు సైడ్కి ఇస్తాను, ఒక్కొక్క ప్రోడక్ట్ మీకు చూపించేటప్పుడు. సో మీకు కావాలంటే ఈ ప్రోడక్ట్స్ కొని యూజ్ చేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సో ఇప్పుడైతే ఇది కొంచెం తీసుకుందాం. మీ స్కిన్కి ఏది సెట్ అవుతుందో ఆ మాయిశ్చరైజర్ తీసుకోండి. నేనైతే ఇదే యూస్ చేస్తున్నా ఎప్పటి నుంచో, చాలా బాగుంటుంది ఇది. నార్మల్ ఏ స్కిన్ టైప్ కానీ సెట్ అవుతుంది. సో ఇది మనం ఇక్కడ నెక్ వరకు కూడా అప్లై చేసుకోండి, ఎందుకంటే మనం మేకప్ ఇక్కడ కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం. ఓకేనా? నెక్స్ట్ మనం ఎప్పుడైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెంసేపు వెయిట్ చేయాలన్నమాట, ఎందుకంటే అది మొత్తం మన స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. అది వచ్చేసి సన్ స్క్రీన్. నేనైతే లాక్మీ యూజ్ చేస్తున్నా. సన్ స్క్రీన్లో ఎప్పుడైనా SPF 50 తీసుకోండి. ఇదైతే చాలా చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇది కొంచెం మంచిగా లైక్ SPF 50 అనేది కొంచెం మంచిది అనమాట. అండ్ సన్ స్క్రీన్లో ఇంకొకటి ఏంటంటే, ఏ సీజన్ అయినా మన సన్ స్క్రీన్ అయితే తప్పకుండా యూజ్ చేయాలన్నమాట. ఓన్లీ సమ్మరే కాకుండా వింటర్లో కానీ ఇలా రైనీ కానీ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు సన్ స్క్రీన్ అనేది. ఇది ఏంటంటే మన స్కిన్ని కాపాడుతుంది అనమాట సన్ నుంచి. ఓకేనా? సో సన్ స్క్రీన్ కొంచెం ఎక్కువే అప్లై చేసుకోవాలి, అప్పుడే మనకి మంచిగా ప్రొటెక్షన్ ఇస్తుంది సన్ నుంచి. అండ్ ఇక్కడ నెక్ దగ్గర కూడా అప్లై చేసుకోండి. మీకు ఇప్పుడు వైట్గా కనిపిస్తుండొచ్చు వీడియోలో, ఏంటంటే మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నప్పుడు అట్లనే ఉంటుంది, బట్ కొంతసేపు అయిన తర్వాత ఏంటంటే కొంచెం ఫేస్లో మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. కరెక్ట్గా అప్లై చేసుకున్నప్పుడు అయితే ఇట్లనే ఉంటుంది వైట్గా, బట్ ఎంత ఎక్కువ అప్లై చేసుకుంటే అంత మంచిది అనమాట సన్ స్క్రీన్ అనేది. సో చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది ఫేస్. సో చూస్తున్నారు కదా, మంచిగా అబ్జర్వ్ అయిపోయింది ఫేస్లోకి. సో ఇలా ఉంటుంది అనమాట. సో సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత కూడా కొంచెంసేపు మనం వెయిట్ చేయాలన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కన్సీలర్ అనమాట. ఇది నేను ఇన్సైట్ నుంచి తీసుకున్నా. ఈ కన్సీలర్ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా,
దీంట్లో ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దానికి ఇండికేట్ అవుతుంది అనమాట. లైక్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క మన ఫేస్లో ఉండే ఒక్కొక్క ప్రాబ్లమ్కి యూజ్ అవుతుంది. అదేంటనేది నేను ఇంకొక వీడియోలో చెప్తా. ఇప్పుడైతే దీంట్లో మనకి కన్సీలర్ నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. నా స్కిన్కి ఇది సెట్ అవుతుంది. కొంతమంది ఏంటంటే ఈ డార్క్ యూజ్ చేసి తర్వాత మళ్ళీ దానిపైన ఇది యూజ్ చేస్తారు. బట్ నాకైతే ఇది సెట్ అయింది కాబట్టి నేను ఈ కలర్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇదేంటంటే మన డార్క్ సర్కిల్స్ని కనిపించకుండా చేస్తుంది అనమాట. జస్ట్ ఇలా అప్లై చేసుకోండి. స్పాంజ్తో అయినా చేయొచ్చు, బట్ నేనైతే డైరెక్ట్ ఫింగర్తో చేసేస్తున్నా, ఈజీగా అయిపోతుంది. ఈ పైన కూడా కొంచెం అప్లై చేసుకోండి, ఓకేనా. మరీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ లైట్గా అలా అప్లై చేసి. ఇది ఏంటంటే కొంచెం ఎక్కువ డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో నాకు కొంచెం లైట్గా ఉన్నాయి కాబట్టి నేను లైట్గా అప్లై చేసుకుంటున్నా. బట్ ఇది మాత్రం చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎవరైనా మేకప్ వేసుకుంటారు, పక్కా కొనుక్కోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఓకే, కన్సీలర్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఫౌండేషన్ వేసుకోవాలి. నేనైతే మై ల్యాబ్ నుంచి ఇది యూజ్ చేస్తున్నా. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట ఫౌండేషన్, లైట్ వెయిట్ ఫౌండేషన్ అనమాట. చాలా చాలా బాగుంది. నేనైతే ఒక 1 month నుంచి యూజ్ చేస్తున్నా, బాగానే ఉంది. సో ఫస్ట్ అయితే మనం హ్యాండ్ మీద వేసుకుందాం. ఇట్లా డాట్స్ లాగా పెట్టేసుకోండి. ఓవరాల్ ఫేస్కి మొత్తం ఫోర్ హెడ్ మీద కానీ నోస్ దగ్గర కానీ మొత్తం వేసుకోండి. అండ్ ఇంకొకటి నెక్ దగ్గర కూడా. సో చూస్తున్నారు కదా, మంచిగా అప్లై చేసుకోండి, ఎక్కడ మరకలు లేకుండా. అండ్ మీరు ఫస్ట్ చూడగానే అమ్మో ఇంత మేకప్ అనుకొని ఉంటారు, కానీ మనకేంటంటే మనం అట్లా అప్లై చేసుకున్నప్పుడు మనకి ఎక్కువగా అనిపిస్తుంది. కానీ ఒకసారి అప్లై మొత్తం నీట్గా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఎక్కడ అంతేం అనిపించట్లేదు, లైట్గా ఉన్నట్టే కనిపిస్తుంది. సో ఇట్లా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేనైతే నెక్స్ట్ స్టెప్కి ఏం వెళ్తానంటే ఐబ్రోస్ వేసుకుంటాను అనమాట. నేను ఫస్ట్ ఐబ్రోస్ ఈ స్విస్ బ్యూటీ నుంచి తీసుకున్నా, ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఐబ్రోస్ ఏంటంటే మనం పెన్సిల్ యూజ్ చేసేదానికంటే ఇది యూజ్ చేయడం వల్ల చాలా బెస్ట్ అనమాట. పెన్సిల్ ఏంటంటే నీట్గా ఉండదు, ఇదేంటంటే నీట్గా వచ్చేస్తుంది ఐబ్రోస్. మనం ఇట్లా వేసుకోగానే నీట్గా వచ్చేస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, నేనైతే ఎప్పటి నుంచో ఇదే యూజ్ చేస్తున్నా. అండ్ దీనికి ఇట్లా మిర్రర్ కూడా ఉంటుంది చిన్నది, లైక్ మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇది బాగా ఇలా యూజ్ చేయొచ్చు, హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవచ్చు అట్లా. నెక్స్ట్ స్టెప్ అయితే నేను ఐబ్రోస్ వేసుకుంటాను అనమాట. సో జస్ట్ దీన్ని ఇలా అనుకొని ఐబ్రోస్ ఎప్పుడైనా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ మంచిగా ఒక షేప్ వస్తుంది మనకి, తర్వాత అప్పుడు ఇది మనం కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇటు కూడా అలానే సేమ్. సో చూస్తున్నాను కదా గైస్, ఐబ్రోస్ బాగా వచ్చినాయి. సో ఇట్లా అనమాట. పెన్సిల్ కంటే కూడా ఇది యూజ్ చేయండి, నేనైతే ఇది రిఫర్ చేస్తా, ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఐలైనర్ కూడా వస్తుంది, బట్ అది ఎండిపోయిందనమాట. నేను కొని చాలా డేస్ అవుతుంది, కిందది ఐలైనర్ అయిపోయింది. సో ఇంకా అది యూజ్ చేయట్లే, ఓన్లీ ఐబ్రోస్ది యూజ్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం లిప్ బామ్ వేసుకోవాలి. నీవియా లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను నేనైతే, చాలా బాగుంటుంది. ఇది వచ్చి వాటర్ మెలాన్ ఫ్లేవర్ అనమాట, దీంట్లో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా ఉంటుంది. నేను ఇంతకుముందు అది యూజ్ చేస్తుండే, బట్ ఇప్పుడైతే ఇది ట్రై చేస్తున్నా, ఇది కూడా బాగుంది. మన లిప్స్ అంటే డ్రై అవ్వకుండా ఉంటాయి. లిప్ బామ్ ఓన్లీ ఇదే కాకపోయినా మనం ఇట్లా నార్మల్ వ్యాజ్లిన్ అయినా యూజ్ చేయండి, ఏం ప్రాబ్లం ఉండదు, వ్యాజ్లిన్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే నీవియాది యూజ్ చేస్తున్నా, అది వచ్చేసి నా ఫేవరెట్ అనమాట, నీవియా లిప్ బామ్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐ షాడో ప్యాలెట్ అనమాట, నేనైతే ఇది యూజ్ చేస్తున్నా. సో దీంట్లో ఇలా ఉంటాయి.
సో దీంట్లో వచ్చేసి ఇట్లా లైట్ స్కిన్ కలర్ టైప్ ఇది యూస్ చేసిన, జస్ట్ అట్లా ఎక్కువ అవసరం లేదు, జస్ట్ లైట్గా వేసుకోండి. సో దాంట్లోనే ఇంకొకటి ఇట్లా షైనింగ్ వస్తుంటుంది, ఇది జస్ట్ కొంచెం అట్లా అప్లై చేసుకొని బాగుంటుంది. ఐ షాడో ఇదే అని కాదు, మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేయండి. బట్ ఇట్లా లైట్ కలర్స్ ఉండేవి తీసుకోండి, ఎందుకంటే మనం ఎక్కువ అవే యూజ్ చేస్తాం కాబట్టి రెగ్యులర్గా. సో అది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో జస్ట్ అలా వేసుకొని, ఇది వేసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ కానీ వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పౌడర్ ఏంటంటే నేను మాత్రం పాండ్స్ పౌడర్ యూజ్ చేస్తున్నాను అనమాట. లైక్ మేకప్ పౌడర్ కూడా ఉంటుంది, బట్ నేను అది యూజ్ చేయను, ఎక్కువైతే ఇదే యూజ్ చేస్తాను అనమాట. లైక్ ఫంక్షన్స్కి కూడా ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను అనమాట. ఎందుకు నాకు అది నచ్చదు, ఇదే నచ్చుతుంది. ఇదైతే అందరింట్లో ఉంటుంది, సో ఇది యూజ్ చేయండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఈ పౌడర్ ఏంటంటే హ్యాండ్లో వేసుకోండి, దీన్ని ఇలా రబ్ చేసి డైరెక్ట్ ఇలా ఫేస్కి అప్లై చేసుకోకండి. అట్లా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఫేస్ మీద మొత్తం మరకలుగా అలా ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి ఒక బ్రష్ తీసుకొని దీన్ని ఇలాని, సో ఈ పౌడర్ని ఇట్లా అప్లై చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫేస్ మొత్తం మరకలు ఉండదు అనమాట, నీట్గా ఉంటుంది. నేనైతే రెగ్యులర్గా కానీ ఫంక్షన్స్కి కానీ ఎక్కువ ఇదే యూజ్ చేస్తా. సో ఇట్లా మొత్తం వేసుకోండి పౌడర్. ఇక్కడ ఐస్ దగ్గర ఇలా తీసుకొని ఇట్లా అప్లై చేసుకోండి. సో ఎక్కువ అవసరం లేదు, జస్ట్ లైట్గా అలా అప్లై చేసుకోండి చాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, ఇందాక ఫౌండేషన్ చెప్పినా కదా, ఈ ఫౌండేషన్ మనం హ్యాండ్తోనే కాకుండా ఇలాంటి స్పాంజెస్ ఉంటాయి, మనకు ఆన్లైన్లో కూడా ఉంటాయి. సో ఇట్లాంటివి యూజ్ చేసి మనం ఫేస్ లైక్ ఫౌండేషన్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే పౌడర్, నేను పాండ్స్ పౌడర్ యూజ్ చేస్తాను అని చెప్పాను కదా. ఇంకొకటి వచ్చేసి ఇట్లా మనకి మేకప్ పౌడర్ కూడా ఉంటుంది. ఇదేంటంటే లాక్మీ నుంచి తీసుకున్నా. ఇది నార్మల్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అలా అయినప్పుడు ఎవరైనా యూజ్ చేస్తారు అన్నట్టు సేఫ్ సైడ్కి ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా బాగానే ఉంటుంది, ఇలా వస్తుంది. ఇదైనా యూజ్ చేయండి, లేకుంటే అట్లా నార్మల్ పౌడర్ అయినా యూజ్ చేయండి. సో ఈ టూలో ఏదైనా నేనైతే ఎక్కువ ఇది యూజ్ చేస్తాను అనమాట. సో గైస్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కాజల్ అనమాట, కాటుక పెట్టుకోవాలి. నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను అనమాట, మామా ఎర్త్ నుంచి తీసుకున్న. ఇది ఏంటంటే లాంగ్ ఉంటుంది పెన్సిల్, బట్ నేను ఎప్పటి నుంచో యూజ్ చేసిన కదా, అయిపోయింది అనమాట పెన్సిల్. సో ఇది మాత్రం చాలా బాగుంటుంది, చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను. మీకు ఇదైతే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది అండ్ డార్క్గా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఈ పెన్సిల్తో కాజల్ అప్లై చేసుకుందాం. 1 సెకండ్ గాయస్, ఇట్లా షార్ప్నర్ కూడా ఇస్తాడు, మనం కొంచెం షార్ప్ చేసుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఈ కాజల్ ఎప్పుడైనా మనం జస్ట్ ఒకసారి ఇట్లా పెట్టి ఇట్లా తీసేయొద్దు అనమాట. ఇలా పెట్టి ఒక 2-3 టైమ్స్ ఇట్లా రబ్ చేస్తే మనకి బాగుంటుంది, డార్క్గా వస్తుంది. అండ్ ఇంకొకటి ఇట్లా మన అప్పర్ లిడ్కి కూడా ఇలా అప్లై చేసుకోవాలి కాజల్, ఇటు సైడ్ కూడా. అండ్ ఇంకొకటి దీన్నే మనం ఐలైనర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. సో నేను ఇదే యూజ్ చేస్తున్నా ఐలైనర్ లాగా. ఐలైనర్ వేసుకోవాలంటే జస్ట్ ఇలా పట్టుకొని అంతే, ఇలా జస్ట్ అప్ చేయండి అంతే. సో డార్క్గా అవసరం లేదు, జస్ట్ లైట్గా వేసుకోండి. నేను ఈ ఐలైనర్ కూడా ఇక్కడ మొత్తం వేయట్లేదు, ఓన్లీ సైడ్స్కి వేసుకుంటున్నా, ఎందుకంటే మనకి అప్పర్ లిడ్ దగ్గర డార్క్గా వస్తే బాగుంటుంది మనకి ఇక్కడ. సో దీన్నే మనం ఐలైనర్గా యూజ్ చేసుకోవచ్చు, కాజల్ లాగా యూజ్ చేసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది యూజ్ చేయండి మీరు కూడా. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి
హైలైటర్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మేకప్లో. ఈ హైలైటర్ వల్లే మనకి ఫేస్ అనేది గ్లో వస్తుంది. సో ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయండి మీరు కూడా. నేను సైడ్కి పెడతా. సో ఇదేంటంటే ఈ హైలైటర్ జస్ట్ ఈ బ్రష్తో ఇలా అని ఇక్కడ చీక్స్ దగ్గర ఇలా వేసుకోండి. సో చూస్తున్నారు కదా, అలా వేయంగానే గ్లో ఎలా వస్తుంది. ఇటు సైడ్కి డిఫరెన్స్ చూడండి మీరే. అండ్ అలాగే ఇటు సైడ్ కూడా ఈ చీక్స్ దగ్గర నుంచి ఇలా వేసుకోండి. అండ్ ఇక్కడ నోస్ మీద కూడా. ఈ చిన్ దగ్గర కొంచెం అండ్ ఇక్కడ కొంచెం. ఇంకొంచెం ఇక్కడ వేసుకోండి. ఇంకొకటి గైస్, ఇక్కడ మన కాలర్ బోన్ ఉంటుంది కదా, ఇక్కడ కొంచెం ఇలా వేసుకోండి. ఈ హైలైటర్ అనేది ఒక గర్ల్స్ సీక్రెట్ అని చెప్పొచ్చు గ్లోయింగ్ కోసం. ఎందుకంటే ఇది వేసుకోగానే మనకు ఫేస్ అనేది గ్లో వస్తుంది అనమాట, షైనింగ్ వస్తుంది. చాలా బాగుంటుంది హైలైటర్ అనేది. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఒక్కోసారి ఎక్కువ మేకప్ వేసుకోకపోయినా అవసరం లేదు. జస్ట్ మనం లిప్స్టిక్ వేసుకొని కాజల్ పెట్టుకొని హైలైటర్ వేసుకుని అయిపోతుంది. ఫౌండేషన్ ఇవేమి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఒక్కోసారి. అంత బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇదైతే పక్కా కొనండి, ఇది చాలా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ లిప్స్టిక్. ఎంత మేకప్ వేసినా మన లిప్స్టిక్ లేకపోతే ఆ లుక్కే రాదనమాట. సో నేనైతే నైకా లిప్స్టిక్ తీసుకున్నా. ఈ షేడ్ కూడా చాలా బాగుంది, లైక్ న్యూడ్ కలర్ తీసుకున్నా నేనైతే. చాలా బాగుందనమాట. అండ్ స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకొకటి వెయిట్ గైస్, లైక్ మనం బిఫోర్ ఈ లిప్స్టిక్ వేసుకునే ముందు ఇట్లా లిప్ లైనర్స్ కూడా ఉంటాయి, ఇది యూజ్ చేయొచ్చు. నేను కొంచెం యూజ్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ ఇగో జస్ట్ లైట్గా అలా వేసుకోండి. ఇది అంత కనిపించట్లేదు ఎందుకంటే ఇది న్యూడ్ కలర్ కాబట్టి. సో ఇట్లా న్యూడ్ కలర్స్ ఏంటంటే మన డైలీ వేర్కి చాలా బాగుంటాయి. మనకి వేసుకున్నా కూడా అంత హెవీగా కనిపించదు, చాలా బాగుంటుంది. సో లిప్ లైనర్ ఉంటే లిప్ లైనర్ వేసుకోండి, లేకుంటే డైరెక్ట్ ఇదే వేసుకోండి. సో చూస్తున్నారు కదా, లైట్ కలర్ చాలా బాగుంటుంది. అంత ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా మంచి లుక్ ఇస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయిపోతుంది. ఇంతే గైస్, మేకప్ వేసుకోవడం అదేదో పెద్ద ప్రాసెస్ ఏం కాదు. జస్ట్ రాని వాళ్ళు కూడా అలా వేసేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే మనకి మేకప్ వేసుకోవడం రాదు, ఎలా వేసుకుంటారో అది కష్టం, ఇది పెట్టుకోవడం రాదు, అది పెట్టుకోవడం రాదు అంటారు. బట్ ఎవరికైనా స్టార్టింగ్లో రాదు. బట్ మనం ఒకసారి ఇట్లా చూస్తే మనకి ఈజీ అండ్ సింపుల్గా అనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేస్తే ఇది చాలా ఈజీ అనమాట. సో ఒకటి ఏంటంటే హెయిర్ స్టైల్ అనమాట. ఇది ఎవర్ గ్రీన్ హెయిర్ స్టైల్ అనమాట, ఏ గర్ల్స్కైనా హెయిర్ లీవ్ చేయడం. సో చూస్తున్నారు కదా, సో ఇంతే అనమాట. చాలా మంచి లుక్ ఉంది కదా. సో నా మేకప్ మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి. సో ఇంతే గైస్, నేనైతే చాలా ఈజీ ప్రాసెస్ చెప్పాను. నేను యూజ్ చేసిన ప్రొడక్ట్సే మీరు కూడా యూజ్ చేయొచ్చు. సో మీకు కావాలంటే ఆ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. కావాలంటే మీరు ఇవే కొనుక్కోవచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ లైక్ సిమిలర్ ప్రొడక్ట్స్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. అది సో మీకైతే నచ్చింది అనుకుంటున్నా. సో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, సీ యూ అగైన్.